రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో గత వారం రోజుల నుండి జరుగుతున్న రోడ్డు యాక్సిడెంట్ల పైన జిల్లా ఎస్పీ మరియు సిరిసిల్ల డిటిఓ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు బయటకు వెళితే హెల్మెట్ తప్పనిసరి ధరించాలి, రూల్స్ను పాటించాలి, మద్యం తాగి వాహనాలు నడపరాదు, బండి పైన వెళుతుంటే సెల్ ఫోన్లు మాట్లాడరాదు, మెసేజ్లు చేయవద్దు. ఒకవేళ అట్లాంటిది జరిగితే తలకు దెబ్బలు తాకి చనిపోవడం జరుగుతుంది. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి అంటూ సిరిసిల్ల డిటిఓ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బిగిదే గారు హాజరై ఎక్కువ ప్రాంతం యాక్సిడెంట్ జరుగుతున్న ఏరియా అనుపురం, కొదురుపాక ఏరియా సర్పంచులు మరియు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, వాహనదారులను సుమారుగా 300 మందిని పిలిపించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనేక కారణాలు ఉంటాయి. అనేక కారణాలలో ముఖ్యంగా టూ వీలర్ల వల్ల సర్వేలలో 90% ప్రమాదాలు హ్యూమన్ ఎర్రర్, మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి. మిగతా 10% చూసుకుంటే వెదర్ కండిషన్స్ కావచ్చు, సరౌండింగ్స్ కావచ్చు, ఇంతకు మన సోదరు చెప్పినట్టుగా అక్కడైనా కుక్కాడడం వస్తుంది, సర్కమ్స్టెన్సెస్. అలాగే వాహనం కండిషన్ అనేది చాలా తక్కువ, 1-2% ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకుని నడుపుకుంటారు అంటే చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కదా ఇంకా మనం చెప్పుకున్న ప్రమాదం జరిగేది. మరి అలాంత తక్కువ టైంలో మనకు జరిగే ప్రమాదంలో మీకు కూడా తెలుసు గవర్నమెంట్ 99 ప్రజాపాలన ప్రోగ్రామ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఆ టైంలో అయింది. కానీ ఈ 60 ప్రోగ్రామ్ జనవరి నుంచి నడుస్తుంది. ప్రతి ఒక్క లాస్ట్ వీక్లో పోలీస్ తరఫు నుంచి, డిటిఓగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క ఊళ్ళో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ ఓన్లీ విమోవాడ డివిజన్కి లాస్ట్ 2 days ముందు క్రైమ్, లాస్ట్ టైం కూడా మేజర్ డ్రంక్ అండ్ డ్రైవ్, సెకండ్ హై స్పీడ్, థర్డ్ ఫోన్ డ్రైవింగ్ అండ్ ఫోర్త్ మైనర్ డ్రైవింగ్, ఫోన్ డ్రైవింగ్. ఇది 4-5 లాస్ట్ 5 యాక్సిడెంట్ ఈ అనలైజ్ చేస్తే ఒక యాక్సిడెంట్ బుధండిలో జరిగింది. బుధండిలో ఎర్లీ మార్నింగ్ టైంలో ఈ 4-wheeler డ్రైవర్ కొంచెం నిద్ర అయింది. సో నిద్ర అయిన తర్వాత ఒక చెట్టుకి హిట్ అయింది, హాస్పిటల్లో చనిపోయారు.